ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యం ధ్యానిష్టకు దేవుడు కృపనిచ్చాడు. 1 తిమోతి 4వ అధ్యాయంలో 5వ వచనం. ఎలా అనగా, అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. చూడండి, పవిత్రత, పరిశుద్ధత అనేది చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధత లేకుండా మనము దేవుని చూడలేం, దేవుని రాజ్యం వెళ్ళలేం, దేవునితో సహవాసము చేయలేం. చూడండి, నలువైపులా పాపం విస్తరిస్తున్న ఈ లోకంలో ఒక వ్యక్తి, లేకపోతే ఒక సంఘము, లేకపోతే ఒక వ్యక్తి హృదయం పరిశుద్ధంగా మారాలన్నా, పవిత్రంగా జీవించాలన్నా, అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది అన్నట్టుగా వాక్యము చాలా అవసరమైంది. తర్వాత ప్రార్థన చాలా అవసరమైంది. ఈ వాక్యము ద్వారా, ఈ ప్రార్థన ద్వారా మనము పరిశుద్ధంగా జీవించగలము, పవిత్రముగా జీవించగలము. చూడండి, దేవుని వాక్యం ఒక్కటే మనల్ని పరిశుద్ధంగా ఉంచే ఒక ఆయుధం లాంటిది, ఒక ఆధారము లాంటిది. అది అంటే ఏంటిది? నీ హృదయమే కావచ్చు, నీ ఇల్లే కావచ్చు, సంఘమే కావచ్చు, ఆత్మీయ జీవితమే కావచ్చు. అది పరిశుద్ధపరచబడాలి అంటే వాక్యం ఉండాలి. నీ జీవితంలో వాక్యాన్ని బాగా ప్రేమించగలగాలి, వాక్యానికి చోటివ్వాలి. పరిశుద్ధత ఊరికనే రాదు. పరిశుద్ధత ఊరికనే రాదండి. పవిత్రంగా జీవించడం అంత సులువు కాదండి. అది ఒకటి వాక్యాన్ని క్రమంగా చదివి, వాక్యానికి లోబడి, వాక్యాన్ని విని, వాక్యానుసారంగా మనము జీవిస్తే తప్ప మనం ఈ పాపిష్టి లోకంలో పరిశుద్ధంగా మనము బ్రతకలేము. కాబట్టి వాక్యం ద్వారా మనము పరిశుద్ధంగా బ్రతికే దేవుడు కృప చూపాడు. చూడండి, అది అంటే ఏమిటి? ఒకసారి మనము ధ్యానిద్దాం. చూడండి, ఎఫెసీ 5:26-27. అది కలంకమైనను ముడతమైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యంతో ఉతిక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూశారా? వాక్యంతో ఉతిక స్నానము. సంఘము నిర్దోషముగా, కలంకము లేనిదిగా, ముడత దాగు మచ్చ లేనిదిగా, రేపు యేసయ్య రెండవ రాకడలో ఆయన మధ్యాకాశంలో రాబోతున్నాడు. ఆయన ఎదుట సంఘం నిలబడాలి అంటే సంఘంలో వాక్యం ఉండాలి. వాక్యం లేకుండా సంఘం పరిశుద్ధపరచబడలేదు, పరిశుద్ధంగా ఉండలేదు. పరిశుద్ధపరచబడని సంఘాలు కానీ, జీవితాలు కానీ రాకడలో ఎత్తబడవు, రాకడలో విడిచిపెట్టబడతాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఏ సేవకుడైతే వాక్యాన్ని ప్రేమించడో ఆ సంఘము చూడండి పవిత్రంగా ఉండలేదు, పరిశుద్ధంగా ఉండలేదు. ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని ప్రేమించడో ఆ వ్యక్తి తన జీవితంలో పరిశుద్ధంగా బ్రతకలేడు. కాబట్టి ఈ రోజు నుంచైనా మనము వాక్యముతో ప్రతిరోజు కడగబడాలి, ప్రతిరోజు ఉతకబడాలి. అప్పుడే మన జీవితంలో పరిశుద్ధత అనేది ఉంటుంది. ప్రతిరోజు వాక్యంతో కడగబడితేనే మన జీవితంలో పరిశుద్ధత ఉంటుంది. చూడండి, హెబ్రీ 4:12లో కూడా, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వడిగా ఉండి ప్రాణాత్మలమును కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధించుచున్నది. చూశారా సహోదరులారా, దేవుని వాక్యము ఖడ్గం వంటిది. అది ఎటువంటి రెండంచులు గల ఖడ్గం వంటిది. కాబట్టి ఈ దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని ఒక ఖడ్గం వలె నరుకుతూ, ఈ వాక్యం చేత మనలో ఉన్న పాపాలను, మనలో ఉన్న దుష్ట క్రియలను, సాతాను క్రియలను ఖడ్గం వలె నరుకుతూ, నరికివేసి ఎటువంటి పాపపు యొక్క మొలకను, విత్తనమును లేకుండా
టోటల్‌గా పాపమును నరికేసి మనము పరిశుద్ధంగా బ్రతకాలి. ఈ పాపము నుంచి నీ విడుదల పొందాలంటే ఈ వాక్యమే, ఈ ఖడ్గం లాంటి వాక్యమే నీ జీవితంలో ప్రతిరోజు చదువుతూ ఉండాలి. ప్రతిరోజు వాక్యం కొరకు బ్రతుకుతూ ఉండాలి. అప్పుడే నీవు పరిశుద్ధంగా ఉండగలవు. యేసు ప్రభు మధ్య ఆకాశంలో రాబోతున్నాడు. తన ఎదుట పరిశుద్ధమైన సంఘముగా నిలబెట్టడానికి మన కొరకు తను తానే అర్పించుకున్నాడు. కాబట్టి పరిశుద్ధత లేని సంఘాలు, పవిత్రత లేని మనుషులు రాకడలో ఎత్తబడలేరు. ఇకనైనా వాక్యాన్ని ప్రేమించి రాకడలో ఎత్తబడదాము. ఆయన త్వరగా మధ్యాకాశంలో రాబోతున్నాడు. వాక్యం చేత మనము ప్రతిరోజు పరిశుద్ధపరచుకుందాము. మరి పరిశుద్ధత పొంది అందరము కలిసి రాకడలో ఎత్తబడదుము గాక. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.